ప్రణతికి అక్కలిద్దరినీ కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయమే. కానీ కౌసల్ ఏమనుకుంటాడో అని ఆమె ఆలోచనంతా. అతనంటే ప్రణతికి అంత ఇష్టమున్నా కౌసల్ గంభీరమైన ముఖం చూసినప్పుడు ఆమెలో తడబాటు కలుగుతుంది. ముడుచుకుని పోతుంది. అతని కళ్ళల్లో కళ్ళు కలపడానికి ఒక్కోసారి భయపడుతుంది కూడా. అతను దగ్గరికి లాక్కొని కౌగిలించుకున్నప్పుడు మాత్రం అతని కౌగిలిలో సర్వం మరిచిపోతుంది. భయాలు, బాధలు, ఇంకా ఏ సమస్యలు గుర్తుకు రావు. అతని కౌగిలిలో కరిగిపోవాలని, అతనిలో లీనమైపోవాలని, అతని సంతోషం కోసం ఏదైనా చేసెయ్యాలని అనిపిస్తుంది. తన మనసుని, తనువుని అతనికర్పించినా, తన ప్రాణాన్ని కూడా అతని పాదాల దగ్గర ఒక పుష్పంలా సమర్పించుకోవాలని ఆమె హృదయంలో అంతులేని ఆరాటం. ప్రేమకి ఎన్నో నిర్వచనాలు ఎందరో చెప్పారు. కానీ ఆమె దృష్టిలో ప్రేమ ఇదే. ప్రణతి, కౌసల్ వేరువేరు కాదు. ఒకరిలో ఒకరు, ఒకరి కోసం ఒకరు. ప్రణతి, పార్వతి పిలిచేటప్పటికీ ఆలోచనల్లోండి బయటకొచ్చి ఎందుకొచ్చారు అని అడిగింది అనాలోచితంగా. ప్రణతి అలా అడిగినా వాళ్ళిద్దరూ ఏమీ నోచుకోలేదు. ప్రణతికి తమ చేతిలో ఉన్న పేపర్ చూపించారు. వాళ్ళ ఉద్దేశం అర్థం కాక ప్రణతి వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోయింది ఏమీ మాట్లాడకుండా. నువ్వు ఇక్కడ ఉన్న విషయం ఈ పేపర్లో ఉన్న న్యూస్ వల్ల తెలిసింది. నువ్వు మన ఇంటికొచ్చినప్పుడు నీతో మేమెవరం మాట్లాడలేకపోయాం. నాన్న నిన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమనంటుంటే మాకు చాలా బాధ అనిపించింది. పార్వతి చెబుతోంది. ప్రణతి నిశ్శబ్దంగా వింటోంది. నిన్ను జైల్లో పెట్టినప్పుడు నీ దగ్గరికి రావాలని, నిన్ను చూడాలని చాలా అనుకున్నాం. నాన్నని కూడా అడిగాం తీసుకెళ్ళమని. కానీ నాన్న ఎంతమాత్రం వీల్లేదనడంతో మాలో మేము బాధపడ్డం తప్ప ఏమీ చేయలేకుండా ఉండిపోయాం. మా అంతట మేము రావాలంటే మాకు భయం వేసింది. మన ఇల్లు సిటీకి దూరం కదా, ఇంట్లో ఏం చెప్పి రావాలో అర్థమయ్యేది కాదు. ఒకవేళ ఏ విధంగా అయినా వచ్చినా జైలు దగ్గరికి ఎలా రావాలో, ఎవరిని పర్మిషన్ అడగాలో తెలీదు కదా మాకు. పైగా అక్కడ పోలీసులుంటారని భయం వేసింది. అందుకే నిన్ను కలుసుకోవడానికి రాలేకపోయాం. అమ్మ కూడా చాలా బాధపడేది నీ గురించి. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళనీళ్లు పెట్టుకునేది అంది పార్వతి. అవునన్నట్లుగా తలాడిస్తూ ఆమె పక్కనే నిలబడి మా మాటలు నమ్ము అన్నట్లుగా చూస్తోంది భారతి. వాళ్ళు నిజమే చెబుతున్నారనిపించింది ప్రణతికి. అయినా ఇందులో వాళ్ళ తప్పేముంది అనుకుంది. చిన్నప్పటి నుండి అక్కలతో కలిసి గడిపిన జ్ఞాపకాలు ఆమెని చుట్టుముట్టాయి. తండ్రి నిరాదరణ, తల్లి నైరాస్యం ప్రణతిని బాధ పెట్టేవి. కానీ అక్కలిద్దరూ ఆమెనంతగా బాధపెట్టిన సందర్భాలేమీ పెద్దగా గుర్తుకు రాలేదు. అయితే వాళ్ళిద్దరి మీద తనకే కొంచెం కోపంగా ఉండేది. ఎప్పుడూ వాళ్ళు వేసుకుని వదిలేసిన డ్రెస్సులే వేసుకోవలసి రావడం, వాళ్ళు చదివి పాతవైపోయిన క్లాసు పుస్తకాలు తల్లిదండ్రులు తనకి చదవడానికి ఇవ్వడం, వాళ్ళు వాడి పాతవైపోయిన వస్తువులే అన్నీ తనకి వాడుకోవడానికి ఇచ్చేవారు. ఇందులో తన అక్కల తప్పు లేకపోయినా వాళ్ళు కూడా ఎంతో కొంత కారణంగా అనిపించేది ప్రణతికి. వాళ్ళకంటే తను ముందు పుట్టుంటే అలా జరుగుండేది కాదు కదా అనే ఉద్దేశం ఆమెకు చిన్నప్పటి నుంచి కలగడం వల్ల వాళ్ళతో సఖ్యతగా ఉండేది కాదు. తను వాళ్ళతో దురుసుగా ప్రవర్తించేది. అయినా వాళ్ళు అదేమీ మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు తన్ని చూడ్డానికి వచ్చారు అనుకుంది ప్రణతి. కౌసల్ని చూసిన తర్వాత అయితే లైఫ్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అర్థమైంది. కన్నె వయసులో కలలు కనే మనసుతో కౌసల్ని అభిమానించింది. అదే ప్రేమగా భావించింది. ఇప్పుడు ఆ భావన ఎన్నో కోట్ల రెట్లు పెరిగి అనంతమైన ఆరాధనగా మారింది. ఈ ప్యాలెస్లో అతనితో పాటు కొన్ని రోజులు ఉండగలగడం, అతనితో పెరిగిన సాన్నిహిత్యం ఆమె జీవితానికి కొత్త అర్థాన్నిచ్చింది. ఈ ఆనందాలు, అనుభవాలు ఎప్పుడూ కావాలని ఆమె కోరుకోవడం లేదు. కౌసల్ ఆఫీసులో జాయిన్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఆమెకి తన జీవిత కాలానికి సరిపోయినంత ఆనందం దొరికిందని ఫీల్ అవుతోంది. ఇప్పుడు తన అక్కలు తనని కలవడానికి వచ్చారు. వాళ్ళు మామూలుగానే వచ్చారా, ఏదైనా నాతో మాట్లాడాలని వచ్చారా అని ఆలోచించసాగింది ప్రణతి. ప్రణతి ఎంతసేపటికి ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచించడం చూసిన పార్వతి, భారతిలు ముఖాముఖాలు చూసుకున్నారు. తామిక్కడికి రావడం ఆమెకిష్టం లేదా అనిపించింది వాళ్ళకి. ఇప్పటికైనా మీరు నన్ను కలవడానికి వచ్చారు. చాలా సంతోషం. నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నాను. నా కోసం ఇలా గెస్టులు ఇక్కడికి రావడం మా బాస్కి నచ్చదేమో అనుకుంటున్నాను అంది ప్రణతి. అదేంటి, నీ కోసం ఇక్కడికి గెస్టులొస్తే నీ బాస్ ఏమైనా అనుకుంటారా? మీరిద్దరూ క్లోజ్ కదా, ఎందుకు అనుకుంటారు అడిగింది భారతి. క్లోజా? అవ్వక్కయింది అక్క మాటకి. అవునన్నట్లుగా తలాడించింది పార్వతి కూడా. అది ప్రణతి ఊహించని సంభాషణ అవడంతో వెంటనే ఏం సమాధానం చెప్పాలో తెలియలేదామెకి. మీ ఇద్దరి మధ్య ఏమీ లేదా అడిగింది పార్వతి. ఈ ఫోటోలో నీ చెయ్యి అతని చేతిలో ఉంది అంది పార్వతి. "ఉహుం, మా మధ్య ఏమీ లేదు. న్యూ ఇయర్ వేడుకల కోసం షాపింగ్ చేయడానికి వెళ్ళాం.
అప్పుడు ఎవరో తీసిన పిక్ అది అంది ప్రణతి. అప్పుడే అటొచ్చిన కౌసల్కి ప్రణతి తన అక్కలతో అన్న మాటలు వినిపించాయి. అతనికి అప్పటి వరకు పరిచయమైన అమ్మాయిలందరూ కౌసల్తో కొంచెం పరిచయం ఉంటే చాలు అతను తమకెంతో క్లోజ్ అన్నట్లుగా చెప్పుకునేవారు. కొన్ని రోజులు గడిచేసరికి అతను తమకి ఎంత క్లోజో అని ఒకరితో ఒకరు పోటీపడి సోషల్ మీడియాలో పాపులర్ అవడానికి ట్రై చేసేవారు. ఇప్పుడు ఈ అమ్మాయి తను నాకు చాలా దగ్గరగా వచ్చినా కూడా అది బయటికి గొప్పగా ప్రదర్శించాలి అనుకోవడం లేదు. ఈమె ప్లేస్లో ఇంకొకరు ఉన్నట్లయితే నేను ప్రణతికి ఆ రోజు అంత దగ్గరగా అయినందుకు నేను తన సొంతమైపోయినట్టు ఎంతో అధికారం చూపించేవారు. మా మధ్య నిజంగానే క్లోజ్నెస్ ఉన్నా అది ఏమాత్రం అడ్వాంటేజ్గా తీసుకోవట్లేదు. ఫస్ట్ టైం ఇటువంటి అమ్మాయిని చూస్తున్నాను అనుకున్నాడు కౌసల్. కౌసల్ ఆ రూంలోకి రావడంతో ఆశ్చర్యపోయింది ప్రణతి. ఊహించని విధంగా అతను సడన్గా అక్కడికి రావడంతో నోట మాట లేకుండా అయిపోయారు పార్వతీ భారతిలు. ఈయన గారికి ఇక్కడేం పని అనుకుంది ప్రణతి. సినిమా హీరోలు నిజ జీవితంలో ఇలా ఉంటారేమో అనే ఆలోచన ప్రణతి ఇద్దరక్కల మనసుల్లోనూ కదులుతోంది. నిలబడే ఉన్నారే, కూర్చోండి అన్నాడు వాళ్ళని చూసి. ప్రణతి, నీ సిస్టర్స్ని నాకు పరిచయం చేయవా అడిగాడు ప్రణతిని. చాలా రిజర్వ్డ్గా ఉంటూ తన పని తాను చూసుకునే కౌసల్ ఇప్పుడు అక్కడికొచ్చి మాట్లాడడం ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడూ గంభీరంగా ఉండే కౌసల్ ఈ మధ్య తనని చిరునవ్వుతో పలకరిస్తున్నాడు. కౌసల్లో ఆమెకు కనబడుతోన్న ఈ మార్పులన్నీ ప్రణతిని ఆశల పల్లకి ఎక్కిస్తున్నాయి. కౌసల్ వైపు మిరిమిరి చూసింది ప్రణతి. ఇక్కడికెందుకొచ్చావు అన్నట్లున్నాయి ఆమె చూపులు. ఆమె చూపులకు అర్థం తెలిసినా ఎప్పుడులాగానే ప్రణతి కోపాన్ని పట్టించుకోకుండా ఉండిపోయాడు. పార్వతీ భారతి తమని తాము పరిచయం చేసుకున్నారు. కౌసల్ కూడా వాళ్ళకి తన పేరు చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు వాళ్ళకి. అది చూసి వెంటనే రియాక్ట్ అయింది ప్రణతి. మీరిద్దరూ కూర్చోండి అంటూ అక్కలిద్దరినీ కూర్చోమని చెప్పింది. ఇప్పుడు వెళ్ళిపోతారు వీళ్ళు, 2 నిమిషాలు మాట్లాడి పంపించొస్తాను అంది ప్రణతి. ఓ సరే, అయినా మీరు న్యూ ఇయర్ ఫంక్షన్కి తప్పకుండా రావాలి అన్నాడు కౌసల్. పార్వతీ భారతులిద్దరూ ప్రణతి వైపు కొంచెం భయంగానే చూస్తూ సరే అన్నట్లుగా తలాడించారు. కౌసల్ వాళ్ళని ఇన్వైట్ చేయడంతో వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. మీకు ప్రత్యేకంగా ఇన్విటేషన్స్ పంపిస్తాను అన్నాడు కౌసల్. వాళ్ళిద్దరూ కౌసల్కి థ్యాంక్స్ చెప్పి నమస్కారం చేశారు. అతను బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన కొంతసేపటికి స్నాక్స్, జ్యూసెస్ తీసుకుని సర్వెంట్స్ వచ్చారు. ఆ ఇంట్లో తమకి జరుగుతోన్న మర్యాదలకి పొంగిపోతూ ప్రణతితో ఆప్యాయంగా మాట్లాడారు వాళ్ళిద్దరూ. నాన్న చెప్పిన విషయం మీకు ముందే తెలుసా అడిగింది ప్రణతి. వాళ్ళిద్దరూ తప్పు చేసిన వాళ్ళలా తల వంచుకున్నారు. నువ్వు మాతో ఉన్నంతకాలం మాకు తెలీదు. మొన్ననే తెలిసింది మాకు కూడా. నాన్న అంటున్నట్లుగా జరగలేదని అమ్మమ్మకు చెప్పేది. మాకు తన చెల్లెలు మంచిదే అని చెప్పింది అమ్మ అంది పార్వతి. ప్రణతి ముఖంలోకి కొత్త వెలుగొచ్చింది. నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నాన్న ఇంట్లో చాలా గొడవ పెట్టాడు. అది అలా చేసింది, ఇప్పుడు దాని కూతురు ఎలా చేసింది, దాన్ని మళ్ళీ ఇంట్లోకి రానివ్వకు, దానికి మనకి ఏ సంబంధం లేదు అని అరిచేవాడు. ఆ మాటలకు అమ్మ చాలా బాధపడేది. అమ్మ తన చెల్లెలు ఎవరినో గుడిలో పెళ్లి చేసుకుందని, కానీ ఆ వ్యక్తి ఆమెను మోసం చేసి వదిలి వెళ్ళిపోయాడని చెప్పింది. నాన్నకి భయపడి ఈ విషయాన్ని నీకెప్పుడూ చెప్పలేదట అంది భారతి. తన తల్లికి పెళ్ళయింది. భర్త మోసం చేస్తే ఆమె మాత్రం ఏం చేస్తుంది? ప్రణతి హృదయం ఆర్ద్రమైంది. భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆమె డ్రింక్స్కి అలవాటు పడిందని, లిమిట్ లేకుండా ఎక్కువగా తాగేదని అమ్మ చెప్పింది. దాంతో నాన్నకి ఆమె మీద చులకన భావం ఏర్పడిందట. నాన్న ఆ భావాన్ని ఇప్పటికీ మార్చుకోలేదు. ఎవరైనా ఆమె గురించి ఏదైనా చెప్పాలని చూసినా వినడానికి ఇష్టపడేవాడు కాదట. నిజం ఏంటని తెలుసుకోవడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదట. ఆ అమ్మ ఏమైనా చెప్పాలని చూసినా అమ్మ మీద విరుచుపడేవాడట. అందుకే అమ్మ నీకు ఆ విషయాలేమీ ఎప్పుడూ చెప్పలేదని చెప్పింది అంది పార్వతి. నువ్వు వచ్చేశాక అమ్మ తన చెల్లెల్ని నిన్ను తలచుకుని చాలా బాధపడింది. మాకు ఒక విషయం చెప్పి ఎలాగైనా నిన్ను కలుసుకోమని చెప్పింది. నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలీదు. ఈరోజు ఈ పేపర్ వల్ల తెలిసింది నువ్వు ప్యాలెస్లో ఉంటున్నట్లుగా. నిన్ను చూడాలని రావాలనుకున్నాం. అప్పుడు అమ్మ నీకు ఇది ఇవ్వమంది అంది పార్వతి. ఆమె చేతిలో చిన్న పేపర్ ఉంది. ఈ పేపర్లో నీ తండ్రి గురించిన వివరాలు ఉన్నాయట. ఈ కాగితం మాత్రం నీకు ఇవ్వాలని చెప్పింది. మేమిక్కడికి వచ్చింది ఆ వివరాలు నీకు అందించాలనే అంది భారతి. అక్క చేతిలో నుండి ఆ చీటీ తీసుకుంటుండగా ప్రణతి గుండె కొట్టుకునే వేగం హెచ్చింది. తన తండ్రి ఎవరో తెలీదని అన్నారని తను ఆవేదన చెందుతున్నప్పుడు నీ తల్లి గురించి తెలిసే సమయం వచ్చినట్లే నీ తండ్రి గురించి తెలిసే సమయం కూడా వస్తుందని కౌసల్ అన్నాడు.
ఇప్పుడు ఆ సమయం కూడా వచ్చిందని అనుకుంది ప్రణతి. తన కన్నతండ్రి పేరు చూడబోతోంది. ఆయన ఎక్కడుంటారో తెలుసుకోబోతోంది. గుండె దడదళ్లాడుతూ ఉండగా ఉద్విగ్నతతో ఆ కాగితం మడత విప్పింది. సురేంద్ర కుమార్, కాత్యాయని ఎంటర్ప్రైజెస్, ముంబై అండ్ కోయంబత్తూర్ అని రాసుంది ఆ కాగితంలో. అంతకు మించి మరే వివరాలు లేవు. ఆ కొంచెం ఇన్ఫర్మేషన్‌తో అతను ఎవరో, ఎక్కడుంటాడో తెలుసుకోవడం ఎంత కష్టమో ఊహించుకుని భయపడింది ప్రణతి. ఆమె అక్కలు ఇంకొద్దిసేపు మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక కూడా ప్రణతి విజిటర్స్ రూమ్‌లోనే కూర్చునుండిపోయింది. నా తండ్రి పేరు తెలిసింది. ఇప్పటికదే పెద్ద రిలీఫ్. పెంచిన తండ్రిని నిందించినట్లుగా తండ్రెవరో తెలియకుండా నేను పుట్టలేదు. అలా అనుకోగానే ప్రణతి కళ్ళల్లో నీళ్లు నిండాయి. కొంతలో కొంత నయం అనుకుంది. తల్లి తను పుట్టినప్పుడే కన్నుమూసింది. తండ్రి ఎక్కడున్నాడో తెలీదు. తను ఈ కాగితం మీదున్న వివరాలతో ఆయన గురించి వెతికి పట్టుకోగలదా? ఒకవేళ ఆయన తనకు తారసపడితే కనీసం తనను గుర్తిస్తాడా? నిజంగానే తల్లిని ఆయన గుళ్ళో పెళ్లి చేసుకున్నాడా? ఇప్పుడు కూడా తన తల్లిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడా? తను వాళ్ళ ప్రేమ ఫలమా? లేక అనాలోచితంగా చేసిన తప్పిదమా? ఆమె మనసులో ఎన్నో రకాల ఆలోచనలు చెలరేగి ఆమెను అతలాకుతలం చేసింది. తండ్రిని గురించిన ఆలోచనలతో ఉన్న ప్రణతి కౌసల్ రాకని గమనించలేదు. ఆమె ఒక్కతే అక్కడ కూర్చుని అలా బాధపడ్డం చూసి దగ్గరగా వెళ్లి ఆమె పక్కనే సోఫాలో కూర్చున్నాడు. ఈ రోజు నీ బర్త్‌డే అని మర్చిపోయావా? అడిగాడు. మరిచిపోలేదన్నట్లుగా తల ఊపింది ప్రణతి. కౌసల్ ఆమె వైపు చూస్తున్నాడు. చిన్నపిల్లవా? కళ్ళనీళ్లు పెట్టుకోవడానికి అన్నట్లుగా ఉన్నాయి అతని చూపులు. సిగ్గుతో కందింది ఆమె ముఖం. అక్కలను చూసి ఎమోషనల్ అయిందని అనుకున్నాడు కౌసల్. ఆమె చేతిలోని కాగితం అతనికిచ్చింది. ఎవరిదీ పేరు? ఈ అడ్రస్సు? అడిగాడు కౌసల్. అది నా తండ్రి పేరు. ఇందాక నా అక్కలొచ్చినప్పుడు ఈ అడ్రస్ ఇచ్చారు. అమ్మ పంపించింది అంది ప్రణతి. అప్పటికి విషయం అర్థమైంది కౌసల్‌కి. ఆమె అక్కడ అలా కూర్చునుంటే ఇంకా అవే విషయాలు ఆలోచిస్తూ ఉంటుందని లంచ్ చేద్దాం రమ్మన్నాడు కౌసల్. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. కౌసల్ మొబైల్ రింగ్ అయింది. ఆ కాలు అటెండ్ చేసిన కౌసల్ ముఖంలో రంగులు మారాయి. ఆమె దగ్గరుండి దూరంగా వెళ్లి కాల్ మాట్లాడాడు. నేను 2-3 రోజులు టూర్ వెళ్లాల్సొస్తుంది. పోస్ట్ పోన్ చేయడానికి లేదు. అర్జెంట్ వర్క్. ఈవెంట్‌కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి అన్నాడు. ఫంక్షన్ ఇంకా 4 రోజులే ఉంది. పనులు నేను చూసుకున్నా. దేని గురించైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు నువ్వు లేకుంటే ఎలా? అంది ప్రణతి. నీకు నచ్చినట్లు నువ్వు డెసిషన్స్ తీసేసుకో. నీ నిర్ణయాల మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు చేసేవన్నీ బావుంటాయి. ఇంకా ఏదైనా డౌట్స్ వస్తే కాల్ చేయి లేదా మెసేజ్ చేయి అన్నాడు. ఆమె ఇంకా సంశయిస్తున్నట్లుగా అనిపించింది కౌసల్‌కి. నీకు నచ్చినట్లుగా చేసే బంగారు అన్నాడు అసంకల్పితంగా. ఆ పిలుపు వినగానే ఆమె హృదయవీణ కోటి రాగాలు పలికింది. అంతవరకు ఆమెని ఆవరించుకునున్న దుఃఖం పటాపంచలైపోయింది. ఎవరైనా సర్వెంట్స్ వస్తారనే ఒక్క ఆలోచన లేకపోతే అలాగే వెళ్లి అతని బాహువుల్లో బందీ అయి పరవశించాలి అనిపించిందామెకు. ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఒక్క నిమిషం పాటు ఇద్దరూ ఏం మాట్లాడలేదు. అంతలో సర్దుకున్నాడు కౌసల్. సరే, నేను టూర్‌కి వెళ్ళడానికి రెడీ అవుతాను అంటూ తన గదికి వెళ్ళాడు కౌసల్. ప్రణతి కూడా తన గదిలోకి వెళ్ళిపోయింది. తన గదిలోకి వెళ్ళాక ఒకసారిగా నిస్సత్తువ ఆవరించినట్లయింది ప్రణతికి. తను బ్యాగు సర్దుకున్న విషయం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు తను ఇక్కడి నుంచి వెళ్ళాలంటే తన గది సిద్ధం చేసి ఉంచమని మేరీ ఆంటీకి చెప్పాలి అనుకుంది. కానీ కౌసల్ ఉన్నట్లుండి టూర్ అంటున్నాడు. ప్యాలెస్‌లో తను లేకుండా, అతను లేకుండా ఇన్ని పనులు ఎలా మేనేజ్ చేయడం అనుకుంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అలా బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది. బెడ్ మీద పడుకున్న ప్రణతి కౌసల్ డోరు తెరుచుకుని ఎప్పుడు లోపలికొచ్చాడో గమనించలేదు. తన ముందు నిలబడేసరికి బెడ్ మీద నుండి లేవబోయింది. ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా అతను ఆమె మీద కొంగాడు. కౌసల్ పలికాయి ఆమె పెదవులు. తేనెల తీయదనాన్ని మించిన తీయదనం ఎక్కడ దొరుకుతుందో అతనికి తెలుసు కాబట్టి ఇంకా ఆలస్యం చేయలేదు. సగం వరకు లేచిన ఆమెను అలానే పొదివి పట్టుకున్నాడు. నీ దిగులంతా పోయేలా ఒక విషయం చెప్పనా? ప్రణతి, నువ్వంటే నాకిష్టం. నువ్వు నా ప్రాణం. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను కూడా బ్రతకలేను. నాకు కూడా నువ్వు కావాలి అన్నాడు కౌసల్. గట్టిగా కౌగిలించుకుంది ప్రణతి. కౌసల్ కౌసల్ అంటూ. తలుపు నెట్టిన చప్పుడుకి అటు చూసింది ప్రణతి. కౌసల్ లోపలికొచ్చాడు. ఓహ్, ఇప్పటి వరకు ఇదంతా నా ఊహేనా అనుకుంది ప్రణతి. అతను తన క్రెడిట్ కార్డు, చెక్ బుక్ ఇచ్చాడు. ఎందుకివి అన్నట్లుగా చూసింది ప్రణతి. ఏ అవసరం వచ్చినా ఉంటాయి, ఉండని.
నేను వెళ్ళిపోతాను. సిటీలో ఉండి ఈ పనులన్నీ చూసుకుంటాను అంది ప్రణతి. ఇక్కడ నుండి వెళ్ళి రావడానికి చాలా టైం పడుతుంది. ఉన్నవి 3 రోజులు. ఈ టైంలో నువ్వు లేక నేను లేక ఇక్కడ పనులు ఎలా జరుగుతాయనుకున్నావు? నేను చెప్పినట్లు విను నా బంగారు కదూ అన్నాడు లాలనగా. మరో మాట్లాడకుండా తల ఊపింది ప్రణతి. తన మనసులో నువ్వు ఏం చెప్పినా సరే ఇష్టంగా చేస్తాను అనుకుంటూ. జాగ్రత్త. ఏం అవసరం వచ్చినా ఏ టైంలో అయినా కాల్ చేయి అన్నాడు కౌసల్. తల ఊపిందామె. ప్రణతిని దగ్గరకు తీసుకుని ఆమె అదరాల మీద మృదువుగా ముద్దు పెట్టాడు. బై చెప్పి టూర్కి బయలుదేరాడు. అతను వెళ్ళాక కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఈవెంట్కి సంబంధించిన పనులు చూడడంలో నిమగ్నమైపోయింది ప్రణతి. కౌసల్ వెళ్ళి 2 రోజులు గడిచిపోయాయి. పని విషయంలో 1, 2 సార్లు అతనికి కాల్ చేసింది కానీ ఆ విషయం వరకు మాత్రమే మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఇక ఏ విషయం చెప్పలేదు. తను ఎలా ఉన్నాడు అని అడిగితే బాగానే ఉన్నాను, నువ్వు ఓకే కదా అని మాత్రం అన్నాడు. తనతో అంతకుమించి మాట్లాడకపోవడం ఆమెకి కాస్త నిరాశ కలిగించినా తనకు తానే సమాధానం చెప్పుకుంది. 3వ రోజు మధ్యాహ్నం హాల్లో పనులు చేస్తోంది ప్రణతి. వర్ధనం వచ్చింది ఆమె దగ్గరికి. గీతాంజలి కూతురు ఈషాని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారట అంది. అవునా? అదేంటి? ఏమోనమ్మా, కారణం తెలీదు. కొంతసేపటి క్రితమే పోలీసులు గీతాంజలి ఇంటికొచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళ్లారంట అంది వర్ధనమ్మ. ఆ మర్నాడు న్యూస్ పేపర్ చదువుతున్న ప్రణతి కళ్ళు ఒక వార్త దగ్గర ఆగిపోయాయి. అమృత్ పేరు కనిపించేటప్పటికీ త్వరగా ఆ వార్త చదివింది. నిజమేనా అనుకుంటూ మళ్ళీ మళ్ళీ చదివింది. అమృత్ యాక్సిడెంట్ కేసు మళ్ళీ రీఓపెన్ చేశారని, ఒక ప్రత్యక్ష సాక్షి దగ్గరున్న ఆధారాల వల్ల ఆ కేసుని తిరిగి దర్యాప్తు చేస్తున్నారని రాసుంది. ప్రణతికంతా అయోమయంగా అనిపించింది. తను ఆ కేసు విషయంలో ఆల్రెడీ శిక్ష అనుభవించొచ్చింది కదా, మళ్ళీ ఇంకా ఎటువంటి సాక్ష్యాధారాలు దొరుకుంటాయి, ఇప్పుడు ఏమవుతుంది అనుకుని కన్ఫ్యూజ్ అయింది ప్రణతి. ఈ విషయం చెబుదామని కౌసల్కి కాల్ చేసింది. కాల్ కలవకపోవడంతో మెసేజ్ చేసింది. ఆ రోజు సాయంత్రం కౌసల్ ఆమె మెసేజ్ చూశాడు కానీ ఆమెకి రిప్లై ఇవ్వలేదు. ఆ రాత్రి మెసేజ్ చేశాడు, మర్నాడు వస్తున్నానని. అప్పుడు ఈ సంగతులన్నీ మాట్లాడొచ్చులే అనుకొని నిద్రపోయింది. మధ్యాహ్నానికి కౌసల్ ప్యాలెస్కొచ్చేశాడు. కానీ అతను బాగా అలసిపోయి కనిపించాడు ప్రణతికి. పేపర్లో తను చూసిన వార్త గురించి చెప్పింది. కౌసల్ అతని ఫోన్లో నుండి ఆమె మొబైల్కి ఒక వీడియో క్లిప్పింగ్ చూపించాడు. అది ఓపెన్ చేసి చూసిన ప్రణతి అవాక్కైపోయింది. ఆ వీడియో అప్పటికి 3 ఏళ్ల క్రితంది. ప్యాలెస్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తీసిన వీడియో. దానిలో అమృత తనని కారు ఎక్కమండం, ఇంతలో ఒక అమ్మాయి అక్కడికి రావడం కనిపించింది. ఆ అమ్మాయిని గీతాంజలి కూతురు ఈషాగా గుర్తించింది ప్రణతి. ఆ అమ్మాయి కారు దగ్గర అమృతతో గొడవ పడుతోంది. ఆ తర్వాత అమృత డ్రైవింగ్ సీటుకి పక్కనున్న సీట్లో కూర్చున్నాడు. ఆ అమ్మాయి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ప్రణతి కారు బ్యాక్ డోర్ ఓపెన్ చేసుకుని వెనకాల సీట్లో కూర్చుంది. ప్రణతి ఆశ్చర్యానికి అంతు లేకుండా ఉంది. తను కారులో వెనకాల సీట్లో కూర్చుంది. అమృత కూడా డ్రైవ్ చేయలేదు కారు. ఈ కారు డ్రైవ్ చేసింది ఇషా అన్నమాట. మరి ఈ విషయాలన్నీ తనకెందుకు గుర్తులేవో అర్థం కాలేదు ప్రణతికి. తను డ్రింకు తీసుకుని వేగంగా నడిపి యాక్సిడెంట్ చేసిందని గీతాంజలి కోర్టులో వాదించింది. మరి తను ఎందుకు ఆ నేరం తను చేసినట్లుగా అంగీకరించింది? కౌసల వైపు చూసింది ప్రణతి. నిన్ను అన్యాయంగా ఇరికించారు కేసులో. యాక్సిడెంట్లో నీకు తాత్కాలికంగా కొంత మతిమరుపు వచ్చింది. దాన్ని పెంచడానికి నీకు మందులిచ్చారని ఇప్పుడు తెలుస్తోంది. ఆ విషయంలో నాకు అప్పుడే కొన్ని అనుమానాలున్నాయి. నేరం చేసిన వారు ఒకరైతే అది నీ మీద పెట్టేసి వాళ్ళు తప్పించుకున్నారు. ఈ విషయం నాకు ఒకరిద్దరు చెప్పారు, కానీ ఎవరూ నాకు ఎవిడెన్స్ ఇవ్వలేదు. నువ్వైతే నేరం చేయలేదు, వేరే ఎవరి వల్ల అది జరిగింది అని తర్వాత నాకు తెలిసింది. కానీ ఎవరు చేశారో తెలియకుండా, సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఏమీ చేయలేకపోయాను. అందుకే అమృత మరణానికి నువ్వు కారణమనే ఆలోచన నాకు లేదు అన్నాడు. చాలా రిలీఫ్గా అనిపించింది ప్రణతికి. అందరూ నన్ను నేరస్తురాలుగా చూసినా, న్యాయస్థానం జైలు శిక్ష విధించినా కౌసల్ నేను నేరం చేయలేదని నమ్మాడు. నేరం చేశాననే నిందతోనూ, తండ్రి ఎవరో తెలీదనే అపవాదుతోనూ కౌసల్కి దగ్గరవడానికి అనర్హురాల్ని అనుకున్నాను. ఆ విషయాలన్నీ అందుకే కౌసల్ నుంచి దాచకుండా ఉండాలని అతనికి చెప్పాను. కానీ ఇప్పుడు తెలిసింది, ఆ నేరం నేను చేయలేదు. నాకు తండ్రి కూడా ఉన్నాడు అనుకుంది ప్రణతి. కౌసల్ తనని నమ్మాడు కాబట్టే అమృత్ యాక్సిడెంట్ కేసు మళ్ళీ రీఓపెన్ చేయించాడు. చాలా శ్రమపడి సాక్ష్యాలు సంపాదించి తన మీదున్న నిందని తుడిచేయాలని ప్రయత్నించాడు. అతనికి తను ఎంతైనా రుణపడుంది అనుకోగానే ప్రణతి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇప్పుడు నీ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది కదా అన్నాడు చిరునవ్వుతో. కౌసల్ తన కోసం ఇదంతా చేయడం బాగా నచ్చేసింది ప్రణతికి.
కృతజ్ఞతాభావంతో అతని చేతులు పట్టుకుంది. డిసెంబర్ 31. ఆ రోజు ఉదయం నుంచి ప్యాలెస్లో సందడే సందడి. సాయంత్రం నుంచే ప్యాలెస్కి అతిథుల రాకలు మొదలయ్యాయి. వచ్చిన వారికి ప్యాలెస్ మెయిన్ హాల్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్స్ దగ్గరకు తీసుకువెళ్లి కూర్చోబెడుతూ ఉంది ప్రణతి. ఆమె ఉత్సాహం చూసి అందరూ ఆకర్షితులవుతున్నారు. ఆమె చిరునవ్వులోని ఆత్మీయతకు వారి స్పందన అంతే ఆత్మీయంగా ఉంది. అమృత్ యాక్సిడెంటల్ మృతికి కారణం ప్రణతి కాదని అందరికీ తెలిసిన తర్వాత ఆమెపై ఉన్న విరోధభావం అందరిలో తొలగిపోయింది. ప్రణతి మేనేజర్ షీలా కూడా ఆమెను ప్రేమపూర్వకంగా పలకరించింది. ప్రణతి పెంపుడు తల్లిదండ్రులు, అక్కలు కూడా వచ్చారు. కానీ ముభావంగా ఉండిపోయారు. తండ్రి తప్ప తక్కిన వారి కళ్ళల్లో తనపైన కురుస్తోన్న అభిమానం చాలు అనుకుంది ప్రణతి. వారిని ఇబ్బంది పెట్టకుండా దూరం నుంచే వారికి అన్ని మర్యాదలు జరిగేలా చూసుకుంది. ఒక పక్కగా డాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేశారు. మరో పక్క డీజే కూడా ఉంది. యువత యువకులు అదుపులేని ఆనందాన్ని అనుభవిస్తూ గెంతులు వేస్తున్నారు. ప్రణతికి అమృత్ కూడా అక్కడ అదృశ్యంగా ఉండి అన్నీ చూస్తూ ఉన్నట్లు భావన కలిగింది. మెడలో ఉన్న అమృత్ చైనుని తడుముకుంది. ఆమె మనసు మూగగా అమృతుని పిలిచింది. ఒక పక్క సంతోషం ఉన్నా మరో పక్క తన ఆనందం ఆ రాత్రితో ముగుస్తుంది అని తెలుసు ఆమెకి. మరుసటి రోజు ఉదయాన్నే లేచి తను తిరిగి మేరీ దగ్గరికి వెళ్ళిపోతుంది. పార్టీకొచ్చిన మేరీని చూస్తూనే ఆమె మనసులో ఆ భావం మెదిలినా దాన్ని బయటకు కనబడనివ్వకుండా ఆమెను ప్రేమగా పలకరించింది. 3 ఏళ్ల క్రితం అమృత్ కౌశల్కి గిఫ్ట్గా ఇవ్వాలని వేయించిన పెయింటింగ్ అమృత్ గదిలో నుండి తెప్పించింది ప్రణతి. అప్పుడు ఇది నీకు ఇవ్వాలనుకున్నాడు అమృత్. అతని తరపున అతని బెస్ట్ ఫ్రెండ్గా ఇది ఇప్పుడు నీకు ఇస్తున్నాను అని చెప్పి కౌశల్కిచ్చింది. ఆ పెయింటింగ్ని ఆప్యాయంగా తాకి అమృత్ని తాకిన అనుభూతికి లోనయ్యాడు కౌశల్. కృతజ్ఞతగా చూశాడు ప్రణతి వైపు. ఆఫీసు స్టాఫ్ని, ఇతర అతిథులను సమానంగా గౌరవించడం ఆ ప్యాలెస్ సాంప్రదాయం. కౌశల్ ఆఫీసులోనే కఠినమైన మాస్టర్గా కనిపిస్తాడని, ఇంటికొస్తే అందరి గృహస్థుల్లాగానే అతిథులను ప్రేమతో ఆదరిస్తాడని అందరికీ అర్థమైంది. కానీ ఆ మార్పుకి ముఖ్య కారణం ప్రణతి అని ఆ ప్యాలెస్లో పనిచేస్తున్న వర్ధనమ్మ తదితరులకు మాత్రమే తెలుసు. తనలో తనే అంతర్ముఖుడిగా ఉండిపోయే కౌశల్ని బహిర్ముఖుడిగా చేసి అందరితో చక్కగా ఉండేలా ప్రణతి ఏ మాయ చేసిందో ఆమెకు కూడా తెలీదు. ప్యాలెస్ విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా మెరిసిపోతోంది. న్యూ ఇయర్ వేడుక చాలా గ్రాండ్గా జరుగుతోంది. ఒక పక్క అతిథుల డిన్నర్లు ముగిశాయి. అందరూ హుషారుగా ఆనందంగా ఆడుతున్నారు. మొదట్లో డ్యాన్స్ ఫ్లోర్ పైన యువతి యువకులు మాత్రమే ఉన్నా మెల్లమెల్లగా అన్ని వయసుల వారు ఆడడం ప్రారంభించారు. వారితో పాటు కౌశల్, ప్రణతి కూడా అక్కడ డ్యాన్స్ చేశారు. వైట్ కలర్ ఫుల్ సూట్లో నవమన్మధుడిలా మెరిసిపోతున్నాడు కౌశల్. అతని అందానికి నేనేమీ తీసిపోనన్నట్లుగా పింక్ డ్రెస్లో అప్సరసలా ఉంది ప్రణతి. వచ్చిన గెస్టులతో ఇద్దరూ చాలా బిజీగా ఉన్నారు. ప్యాలెస్కొచ్చినప్పటి నుండి కౌశల్తో పెరిగిన చనువు వల్ల అతనిని తన బాస్గా సార్ అనడం లేదు. కానీ అందరి ముందు అతన్ని ఎలా పిలవాలో తెలియక తికమక పడింది. సార్ అని పిలిచింది. కానీ కౌశల్ ఒప్పుకోలేదు ఆమె అలా పిలవడానికి. ఇన్నాళ్ళు ఎలా పిలిచావో అలాగే పిలవమని చెప్పాడు. అతనిని గెస్టులు పలకరించినప్పుడు ప్రణతిని కూడా పరిచయం చేసేవాడు. అందరిలో అతనిని కౌశల్ అలా పిలవడానికి ఆమె మనసు ఒప్పుకోకపోయినా కౌశల్ అలాగే పిలవమని పట్టుపట్టాడు. కౌశల్ ప్రణతి మీద నుండి చూపులు తిప్పుకోలేకపోతున్నాడు. ఆమె ఎటు తిరుగుతున్నా అతని దృష్టి కూడా అటే ఉంటోంది. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే సమయం దగ్గర పడుతుండగా అతను ప్రణతిని సమీపించాడు. కొంచెం సేపట్లో న్యూ ఇయర్కి వెల్కమ్ చెబుదాం అన్నాడు. కొత్త సంవత్సరం మీకన్నీ శుభాలే జరగాలి అంది ప్రణతి. ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే శుభ సమయంలో నా జీవితంలోకి ఒకరిని ఆహ్వానించాలనుకుంటున్నాను అన్నాడు కౌశల్. ప్రణతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కౌశల్ ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? అలా అయితే నేను అతని జీవితానికి ఏ విధంగానూ అడ్డురాను. ఈ ఈవెంట్ అయిపోయాక నేను ఎలాగూ నా పాత రూమ్కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను కదా. ఇక్కడికి రాకముందు నేను ఆ గదిలో ఒంటరిగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను ఒంటరిని కాదు. నాతో పాటు కౌశల్ తోడుగా ఉంటాడు. నా మనసులో ఎప్పుడూ నిండిపోయి ఈ అందమైన జ్ఞాపకాలు నా జీవితకాలపు ఆనందాలు అనుకుంది ప్రణతి. ప్రణతికి తల్లి గుర్తొచ్చింది. అమ్మా నాన్న ప్రేమకి దూరమై నువ్వు నీ జీవితాన్ని అంతం చేసుకున్నావు. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు. నేను నీలా చెయ్యను. ఎందుకంటే కౌశల్ ప్రేమకి నేనెప్పుడూ దూరం అవ్వను కాబట్టి. కౌశల్ నా హృదయంలోనే ఉంటాడు ఎప్పుడు. ఆలోచనల్లోకి వెళ్ళిపోయిన ప్రణతిని హలో అన్నాడు కౌశల్ ఆమె కళ్ళ ముందు చేయి ఊపుతూ. ఆలోచనల్లోంచి బయటకొచ్చి అతని వైపు చూసింది.
చిరునవ్వుతో కౌసల్. ఆమె గుండె గతి తప్పింది. కొద్ది క్షణాల క్రితం అతను చెప్పింది గుర్తొచ్చింది. అతని జీవితంలోకి ఎవరినో ఆహ్వానించాలి అనుకుంటున్నాడని. ఆల్ ది బెస్ట్ అంది ప్రణతి చిరునవ్వుతో. ఆహ్వానించడానికి ముందుగా ఆమె అనుమతి తీసుకోవాలి అన్నాడు. కోరి నువ్వు ఆహ్వానిస్తానంటే ఆమె తప్పకుండా ఒప్పుకుంటుంది అంది ప్రణతి. అలా ఎలా చెప్పగలవు ఆమె ఒప్పుకుంటుందని అన్నాడు చిలిపిగా ఆమె కళ్ళలోకి చూస్తూ. అడిగి చూడు నీకే తెలుస్తుంది అంది ప్రణతి. ప్రణతి చెయ్యందుకున్నాడు కౌసల్. ఆశ్చర్యంగా చూసింది ప్రణతి. అతని మరో చేతిలో ఎర్ర గులాబీ ఆమెని అందుకోమన్నట్లుగా చేతిని ముందుకు చాపాడు. ప్రణతికి జరుగుతోంది ఇంకా అర్థం కావడం లేదు. కళ్ళ ఎదురుగా మనసుకు నచ్చినవాడు నిలబడున్నాడు. ఆ ఎర్ర గులాబీని అందిస్తుంటే అతని హృదయాన్ని ఇస్తున్నట్టే ఉంది. ఆమె సమాధానం కోసం అతను ఎదురు చూస్తున్నాడు. అతని చేతిలోని గులాబీ అందుకోవాలనే ఉంది ప్రణతికి. నా తండ్రి ఎవరో తెలీదు. నేను నీ వంశానికి తగిందాన్ని కాదు అంది ప్రణతి నెమ్మదిగా. వంశం కంటే గుణం గొప్పది. నీ తండ్రి గురించి తెలీదు అన్నావు కాబట్టి నీకు న్యూ ఇయర్ గిఫ్ట్గా నీ తండ్రిని కొద్దిసేపట్లో పరిచయం చేస్తాను అన్నాడు కౌసల్. నిజమా అడిగింది విభ్రమంగా. సూటు ధరించి ప్రత్యేకంగా కనిపిస్తోన్న ఒక అతిథిని ఆమె ముందుకు తీసుకునొచ్చాడు కౌసల్. ఆయన వైపు ఆశ్చర్యంగా చూసింది ప్రణతి. ఆయన కళ్ళల్లో ఆమెకు కొన్ని సంవత్సరాల పాటు బయటకు రాని ప్రేమ గుండె పొరల్లో నుంచి కళ్ళలోకి ఎగతన్నుకొస్తోన్న భావం కలిగింది. ఈయన ఎస్కే ఇండస్ట్రీస్ అధినేత సురేంద్ర కుమార్ గారు, మీ నాన్నగారు. అంకుల్ ఇదిగో మీ అమ్మాయి ప్రణతి అంటూ ఒకరికొకరిని పరిచయం చేశాడు కౌసల్. నోట మాట లేక అలానే తండ్రి వైపు కౌసల్ వైపు చూస్తూ ఉండిపోయింది. కొత్తగా తన ముందుకు తీసుకురాబడ్డ ఒక కొత్త వ్యక్తిలా అనిపించలేదాయన. తన తల్లి దాచుకున్న ఫోటోల్లో ఉన్న ఒక యువకుడి రూపురేఖలు ఆయనలో స్పష్టంగా గోచరించాయి ఆమెకు. తన తల్లి ఆత్మ అక్కడే ఉండి ఇదిగో మీ నాన్న మిమ్మల్ని కలపగలిగాను, ఇక నేను సంతోషంగా ఉండగలను అన్నట్లు అనిపించింది ప్రణతికి. నాన్న అంది ఆప్యాయంగా. తల్లి నన్ను క్షమించమ్మా. నేను దూరమవడం వల్ల తల్లిని కోల్పోయావు. నేను ఎంత వెతికినా మీ జాడ తెలియలేదు. అదంతా పెద్ద కథ. కనీసం ఇన్నాళ్లకైనా నిన్ను చూసే భాగ్యం కలిగింది నాకు. నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదమ్మా. మీ అమ్మ ఎక్కడో బతికే ఉండుంటుందనే ఆశతో ఉన్నాను ఇప్పటి వరకు అన్నాడు సురేంద్ర కుమార్ ప్రణతిని దగ్గరకు తీసుకుని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటూ. కొంచెంసేపు ఆ తండ్రి బిడ్డను అలాగే వదిలి తర్వాత చిన్నగా దగ్గాడు కౌసల్. అతని వైపు చూశారు ఇద్దరు. ఎస్ డియర్, మీ నాన్నగారు కూడా ఉన్నారు. ఇప్పుడు నీకు ఇంకేమీ అభ్యంతరాలు లేవు కదా అన్నాడు కౌసల్. తన కోసం ప్రేమతో ఇన్ని చేసిన కౌసల్ వైపు మురిపెంగా చూస్తూ, నేను చాలా పెంకిదాన్ని. నువ్వు నిజంగా భరించగలవా నన్ను అంది కొంటిగా నవ్వుతూ. తప్పకుండా భరిస్తాను అన్నాడు కౌసల్ గులాబీని ఆమెకు అందిస్తూ. అది అందుకుని అలాగే అతని బాహువుల మధ్య చేరి అతన్ని గాఢంగా కౌగిలించుకుంది ప్రణతి. ప్రణతికి కౌసల్కి మాఘమాసంలో ఓ మంచి రోజున వివాహం జరిగింది. సురేంద్ర కుమార్ ఆ వివాహాన్ని అతి వైభవంగా జరిపించాడు. ప్రణతి పెంపుడు తల్లిదండ్రులు అక్కలు కూడా ఆ కళ్యాణంలో పాలు పంచుకున్నారు. కౌసల్ ప్రణతిలు చాలా అన్యోన్యంగా ఉన్నారు. పెళ్లైన మొదటి సంవత్సరంలోనే వారికొక బాబు పుట్టాడు. ఆ బాబుకి అమృత అని పేరు పెట్టుకున్నారు. ఇంతటితో నీకోసం అనే నవల కంప్లీట్ అయిందండి. ఈ నవల చదవడానికి తమ అనుమతినిచ్చిన శ్రీమతి పసుపులేటి సత్య శ్రీనివాస్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా సెలవు. నమస్కారం. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.